ముఖ్యంగా టీటీడీతో గతంలో సంబంధం ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇదే అంశంపై మాజీ సీఎం జగన్ కూడా వ్యతిరేకించారు. తిరుమల లడ్డు వ్యవహారం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందించారు వైఎస్ షర్మిల. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి అంటూ సూచించారు. ఈ లడ్డూలకు సంబంధించి ఇది కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మేము ఇక్కడ గవర్నర్లు కలిసే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడం చాలా అవసరం. అంతేకాదు లోకల్గా తిరుపతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిసిసి మా నాయకులు కూడా కలిసి అక్కడ కూడా పోలీసు ఉన్నత అధికారులకు, కలెక్టర్కు కూడా ఈ నివేదిక ఇస్తారు. ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ప్రభుత్వాలు వెనకడుగు వేయకూడదు. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం.